మార్నింగ్ రైస్ మిగిలిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే మార్నింగ్ రైస్తో మిల్ మేకర్ టమాటా రైస్ అనేది చేస్తున్నాను. ఆల్రెడీ పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాను. దీంట్లో 1 స్పూను ఆయిల్ పోసేసుకుందాము. కడాయిలో ఆయిల్ అనేది పోసుకున్నాను 1 స్పూను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక టమాటా, ఒక ఆనియన్, 3-4 మిర్చి అనేది యాడ్ చేసేసుకున్నాము. అన్నీ ఒకటేసారి యాడ్ చేసుకుంటున్నాము. ఇవి బాగా వేగనిద్దాము. ఓకేనా, కలుపుకుందాము ఒకసారి. బాగా వేగినాక ఇంట్లో మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకుందాము. ముందుగానే మిల్ మేకరు నానబెట్టుకున్నాను. ఇలా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకుందాము. మిల్ మేకర్ ఆల్రెడీ పెట్టేసుకున్నాను. నానబెట్టి నీళ్ళు అనేది పిండేసుకున్నాను. ఈ మిల్ మేకరు ఈ ఆయిల్లో యాడ్ చేసుకుందాము. ఇలా మిల్ మేకర్ యాడ్ చేసాం కదా, ఒకసారి కలుపుకుందాము. కొద్దిసేపు వేగనిద్దాము. ఇలా వేగింది కదా, ఇప్పుడు దీంట్లో ఉప్పు, పసుపు, కారం అనేది యాడ్ చేసుకుందాము. ఇది కర్రీ కాదు, మార్నింగ్ రైస్ ఉంది, ఆ రైస్ కోసం అన్నమాట. కొద్దిగంత పసుపు, దీనికి సరిపడంత ఉప్పు వేసేసుకుందాము. అలాగే కారం పొడి యాడ్ చేద్దాం. కారం పొడి చాలా ఘాటుగా ఉంటుంది, అందుకే కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఈ ఉప్పు కారము మిల్ మేకర్కి పట్టనిద్దాము. ఒక 2 మినిట్స్. మంచిగా వేగింది, ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో మసాలా, గరం మసాలా యాడ్ చేసుకుందాము. అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. మసాలా యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మార్నింగ్ రైస్ ఉంది, ఇదిగో ఈ మార్నింగ్ రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా కలుపుకుందాం. కర్రీ అవసరం లేదు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలానో మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. ఇది చాలా బాగుంటుంది. టేస్ట్ చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి. ఓకేనా, చాలా సింపుల్. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో యమ్మీ యమ్మీ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.